అవి ఇప్పటి వరకున్న హెడ్లైన్స్. ఇక సుప్రభాతం షోలో నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. కేబినెట్ విస్తరణకు సంబంధించిన కీలక అప్డేట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. కేబినెట్ విస్తరణ అసలు ఎప్పుడు? తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్న ప్రశ్న ఇది. కానీ ఇప్పట్లో విస్తరణ ఉండదని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రెజెంట్ ఖాళీగా ఉన్న 2 బెర్తులకు తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. అందుకే తొందరపడి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవద్దని హైకమాండ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు జిల్లా సమతుల్యతకు ప్రయారిటీ ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారు. అన్ని కోణాల్లోనూ పరిశీలించిన తర్వాతే ఏఐసిసి ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. తొందరపాటు కంటే సమీకరణాలకే ప్రాధాన్యం ఇవ్వాలి అనేది పార్టీ వర్గాల అభిప్రాయం. ఈ పరిస్థితుల్లో మరికొంతకాలం విస్తరణ కోసం వెయిట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రీసెంట్ గా ఢిల్లీలో ఇటు పార్టీ సమన్వయం సంబంధించిన ఒక మీటింగ్ కూడా కొనసాగింది. అనంతరం కూడా పార్టీ విస్తరణ, కేబినెట్ విస్తరణ ఇప్పట్లో ఉండదనే సంకేతాలు అప్పట్లో ఇచ్చారు. సో ఈ రోజుకి ఈ క్వశ్చన్ ఒక ఆన్సర్ వచ్చిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్న ప్రశ్నకు ఒక ఆన్సర్ ఇది. ఇప్పట్లోనే కేబినెట్ విస్తరణ ఉండబోదని పార్టీ వర్గాల్లో చర్చ అయితే నడుస్తోంది. పార్టీ వర్గాలు మాత్రం చాలా ఆశలు పెట్టుకున్నాయి క్యాబినెట్ విస్తరణ ఉంటుందని. కానీ మొన్న ఎప్పుడైతే ఢిల్లీలో సమన్వయ కమిటీ సమావేశమైందో అప్పుడే చెప్పారు కొన్ని నామినేటెడ్ పోస్టుల్లో మార్పులు ఉండబోతున్నాయి, కానీ క్యాబినెట్ విస్తరణ మాత్రం ఇప్పట్లో ఉండే అవకాశం లేదు అని. క్యాబినెట్ విస్తరణపై చాలా పోటీ ఇప్పటికే నెలకొని ఉంది. ఈ సామాజిక సమీకరణాలు జిల్లా సమతుల్యతలకు ప్రయారిటీ ఇవ్వాలనే ఆలోచనలోనే ప్రెజెంట్ అధికారులు కనిపిస్తున్నారు. అన్ని కోణాల్లో పరిశీలించిన ఆ తర్వాత ఏఐసిసి ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇప్పటిలోగా కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం అయితే లేదని ఆ రోజు ఢిల్లీ పర్యటన తర్వాత అండ్ ఈ రోజు కూడా మనకి అర్థమవుతున్న విషయం. నామినేటెడ్ పోస్టుల విషయంలో మాత్రం కొన్ని మార్పులు ఉంటాయి అని అన్నారు. చూద్దాం ఆ మార్పులు ఏ విధంగా ఉండబోతాయో. పనిచేసే వాళ్ళకే పెద్దపీట వేస్తామని చెప్తున్నారు. ఇక ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, మొన్న ఢిల్లీలో సమన్వయ కమిటీ భేటీ తర్వాతే కేబినెట్ విస్తరణ గురించి ఒక స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు దానిపై మరింత క్లారిటీ వచ్చింది, కేబినెట్ విస్తరణ ఉండదు అని. అదే సమయంలో ఆ సమావేశంలో నామినేటెడ్ పోస్టుల విషయంలో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయని కూడా చెప్పారు. సో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి? కేబినెట్ విస్తరణ లేదు అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? సర్తాజ్ అండ్ రోహిత్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేదు. ఎందుకు అంటే ఆశావాహుల జాబితా చాలా పెద్దగా ఉంది. జిల్లాల సామాజిక సమీకరణాలు, జిల్లాల సమతుల్యాలు ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మంత్రివర్గ విస్తరణ చేయాలనేది కూడా ఏఐసిసి భావిస్తుంది. ఎందుకంటే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 18 మంది ఉండాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలుపుకొని క్యాబినెట్లో. ఇప్పటికీ 16 ఉన్నారు, అయితే 2 పెండింగ్లో ఉన్నాయి. ఆ 2లో అంటే ఇప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేదు, అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కూడా ప్రాతినిధ్యం లేదు. ఈ యొక్క నేపథ్యంలో ఆశావాహులేమో పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచోలే మల్రెడ్డి రంగారెడ్డి అడుగుతున్నాడు. అంటే ఉన్నవే 2 పదవులు కాబట్టి ఎంతమంది అడుగుతున్నారు? ఒకవేళ పదవి ఇస్తే అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతుంది, ఇవ్వకుండా ఉంటే సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లో ఉంటుందని భావిస్తున్నారు కదా? ఖచ్చితంగా, ఎందుకంటే ఉన్న పదవులు 2 మంత్రివర్గ విస్తరణ చేయడం, కానీ ఆశావాహుల లిస్ట్ ఏమో శాంతాడంతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సామాజిక సమీకరణాలు కావాలి, డిస్ట్రిక్ట్ ఈక్వేషన్స్ కావాలి. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు భర్తీ చేస్తే అసంతృప్తి ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయనేది కూడా భావిస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో అసలు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేయకుండా కొన్ని రోజులు కొంతకాలం వెయిట్ చేస్తేనే ఉత్తమం అనేది కూడా ఏఐసిసికి నివేదిక వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే కాస్త ఆశ్చర్యం జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ అయితే లేదు. రోహిత్, మొత్తానికి క్లారిటీ చేసిందే హైకమాండ్. మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేదు, 2 మాత్రమే ఖాళీలు ఉన్నాయి, కానీ ఆశావాహులు చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ 2 ఖాళీలను భర్తీ చేస్తే అసంతృప్తి ఎక్కువ స్థాయిలో పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఇప్పుడు హోల్డ్ చేస్తున్నారు. కానీ నామినేటెడ్ పదవుల విషయంలో మాత్రం కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంటుందని మొన్న సమన్వయ కమిటీ భేటీ తర్వాతే అన్నారు. చూద్దాం ఎటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయో. హైదరాబాద్ పాలిటిక్స్